రైట్గా బులెటిన్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో శుక్రవారం నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట 99 రోజుల కార్యాచరణను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మూడోసారి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతుందని సీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. గ్రామ వార్డులు సభలు నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం, 10 వారాల పాటు వారానికో ప్రత్యేక విభాగం శాఖ కార్యక్రమాలపై వారోత్సవాలను ప్రభుత్వం చేపట్టనుంది. ఇక అన్ని జిల్లాల్లో ఉద్యోగ మేళాలు నిర్వహించి 1,00,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందిరా మహిళా శక్తి కింద అయితే కొత్తగా వ్యాపార అభివృద్ధికి అయితే అవకాశాలు గుర్తించడంతో పాటు అన్ని జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను ప్రారంభించనుంది. 99 రోజుల కార్యక్రమంలో సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రజా ప్రతినిధులందరికీ భాగస్వాములను చేయనుంది. ఇక మండల, పట్టణ, నియోజకవర్గ కేంద్రాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు, ఎగ్జిబిషన్ల ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను వివరించనుంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముందస్తు ఉత్సాహంగా మార్చి 6 నుంచి ఈ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను ఇందులో భాగస్వాములను చేసింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 5 అంచెల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ కార్యక్రమంలో పురసేవలతో ముడిపడిన అన్ని శాఖలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ దస్త్రాలను పరిష్కరిస్తారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, పల్లెలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన సంక్షేమ ప్రగతి పనులకు పూర్తి చేయడంపై దృష్టి పెట్టిన అధికారులు పాలనను పరువు పెట్టించేందుకు చర్యలు చేపడుతున్నారు. పల్లెలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో ఆ ప్రగతి పనులు త్వరితంగా పూర్తి చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు 10 రకాల అంశాలపై 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ లోనే సమావేశం నిర్వహించి కార్యాచరణ వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రణాళికను పటిష్టంగా అమలు చేయడానికి అధికార యంత్రాంగం కూడా దృష్టి సారించింది. జిల్లాలో 99 రోజుల కార్యాచరణ విజయవంతం చేయడానికి అనుగుణంగా 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ కూడా తమ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. దానిపై దిశానిర్దేశం కూడా చేశారు. రాష్ట్రంలో ఈ శుక్రవారం నుంచి 12వ తేదీ వరకు జరిగే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట ఈ 99 రోజుల కార్యాచరణకు సిద్ధమైంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఈ మూడోసారి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతుంది. సీఎంఓ ఈ ఒక ప్రకటనలో కూడా వెలువడించడం జరిగింది. గ్రామ, వార్డు సభ నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం, 10 వారాల పాటు వారానికి ప్రత్యేక విభాగం, శాఖ కార్యక్రమాలపై వారోత్సవాలను ప్రభుత్వం చేపట్టనుంది. అన్ని జిల్లాలలో ఉద్యోగ మేళాలు కూడా నిర్వహించి 1,00,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి లక్ష్యంగా ఈ ప్రభుత్వం పెట్టుకుంది. ఇందిరా మహిళా శక్తి కింద కొత్త వ్యాపారాభివృద్ధి అవకాశాలను గుర్తించడంతో పాటు అన్ని జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను ప్రారంభించనుంది. 99 రోజుల కార్యక్రమంలో సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రజాప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేయనుంది. ఈ మండల, పట్టణ, నియోజకవర్గ కేంద్రాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లను కూడా, ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించనుంది. ఈ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముందస్తు ఉత్సవం మార్చి 6 నుంచి ఈ కార్యక్రమాలను చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ప్రభుత్వ విభాగాల కార్యదర్శులను కూడా, ముఖ్య కార్యదర్శులను ఇందులో భాగస్వామ్యం చేసింది. ఈ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 5 అంచెల ప్రతిష్టాత్మక చేపట్టే ఈ కార్యక్రమంలో పౌర సేవలను ముడిపడిన అన్ని శాఖలతో ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ పెండింగ్ దస్తాలను కూడా పరిష్కరిస్తారని చెప్పడం జరిగింది. అదే దాంతో పాటుగా జిల్లాలో మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినారు. మార్చి 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ పరిసరాలు పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల పరిష్కారంపై ప్రత్యేక డ్రైవ్ కూడా చేపట్టున్నారు. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వైద్య ఆరోగ్య శాఖ కూడా, కుటుంబ సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై నియమాలను ప్రజలకు వివరిస్తూ ఏప్రిల్ 20వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పిల్లల భద్రత, రక్షణపై, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మే 4వ తేదీ నుంచి కూడా 9వ తేదీ వరకు వ్యవసాయ రంగంపై, మే 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు విద్యా
రంగంపై 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు యువత క్రీడలు అంశంపై ఈ మే 25 నుంచి జూన్ 30వ తేదీ వరకు మహిళల అంశంపై కూడా సమావేశాలు నిర్వహించాలని మార్గదర్శకాలు రూపొందించుకున్నారు. ఆ జూన్ 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పర్యావరణంపై కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు ప్రతిరోజు నిర్వహించిన కార్యక్రమాలు ప్రగతి నివేదికలో రూపంలో సమర్పించాలని కూడా ఇప్పటికే వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ రాష్ట్రంలో శుక్రవారం నుంచి మొదలయ్యే ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట ఈ 99 రోజుల కార్యాచరణ అమలు చేసేందుకు మాత్రం ప్రభుత్వం సిద్ధమైంది. దానికి తగ్గట్టుగా అధికారులు కూడా పరుగులు పెడుతున్నారు. ఫాతిమా, రైట్. బాధితిక ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ దస్త్రాలను పరిష్కరిస్తారంటారా? అంటే ప్రస్తుతం అయితే ఈ 10 వారాల పాటు వారానికి ప్రత్యేక విభాగం శాఖ కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. ఈ వారోత్సవాల ప్రభుత్వం చేపట్టింది. అన్ని జిల్లాల్లో ఉద్యోగ మేళాలు నిర్వహించి 1,00,000 మందికి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే విధంగా ఏదైతే ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న ఆ ఫైళ్లను కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పి ఆ సమాచారం అందుతుంది. ఈ ప్రభుత్వం ప్రభుత్వ శాఖల్లో ఏదైతే పెండింగ్ ఫైళ్లు ఉన్నాయో ఆ ప్రభుత్వం ద్వారానే త్వరితగతంగా దాన్ని పూర్తి చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఫాతిమా, రైట్. థ్యాంక్ యూ బాసిత్ ఫర్ ద అప్డేట్.